చాలా క్లియర్‌గా చెప్తుంది బైబిల్ మనకి. యేసుక్రీస్తు పుట్టుక గురించి ఈ వెధవలు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో, ఎంతటి విషపూరితమైనవనేవి మనకు అర్థమవుతాయి. ఆ! ఇప్పుడు క్లియర్ కనపడుతుందండి? కనపడుతుంది బ్రదర్. ఓకే. ఇప్పుడు మతోన్మాదులకు చలిమంటల్లో వణుకు పుట్టించే వాస్తవాలు. కంపారిటివ్ స్టడీ. ఇందులో జస్ట్ ఎక్కువ పెద్ద పీపీటీ ఏం కాదు ఈరోజు. జస్ట్ సింపుల్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా నేను కొన్ని పెట్టాను. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి సార్. చదువుదాం, ప్రారంభిద్దాం. మరి ఈ క్రిస్మస్ సీజన్‌లో ఫస్ట్ వాక్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? ఇంకోటి ఇంగ్లీష్‌లో చూద్దాం. దేర్‌ఫోర్ when he came into the world, he said, sacrifice and offerings you did not desire, but a body you have prepared for me అని ఉందండి. a body you have prepared. సో ద బాడీ, ఈ శరీరము, యేసుక్రీస్తు శరీరము ఏదైతే ఉందో అది అమర్చబడిన శరీరము అని మనకు అర్థమవ్వాలి. మళ్ళీ చదవండి సార్. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. రైట్ అండి. ఎస్ అమర్చబడిన బ్రదర్. శరీరం కాబట్టి ఇక్కడ లూకాసు వార్తలో మరి గాబ్రియేలు దూత వచ్చి ఏం మాట్లాడింది మనం చూడాలి చాలా క్లియర్‌గా. రైట్ అండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. రైట్ అండి. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఈ చిత్తకార్తి, ఈ పిచ్చి మత ఉన్మాదులు వీళ్ళకి సబ్జెక్ట్ తెలియక, విషయం తెలియక వీళ్ళేం మాట్లాడతారంటే, పరిశుద్ధాత్మ కమ్ముకున్నాడు. పరిశుద్ధాత్మ కమ్ముకుంటే పిల్లలెలా పుడతారు? పిల్లలెలా పుడతారు? పిల్లలెలా పుడతారని. ఒరేయ్ పిచ్చి వెధవల్లారా! మీకు చాలా క్లియర్‌గా చెప్తున్నాను. లేదా ఇప్పుడు బైబిల్ టాపిక్ థియాలజీలోకి వచ్చేసాం కాబట్టి, బాబులు, నాయనలు, తమ్ముళ్ళు, మీకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ 2 సెంటెన్స్‌లున్నాయి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అనుంది. ఈ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అనంటే, పరిశుద్ధాత్మ ఒకరి మీదకి వచ్చినప్పుడు వారు అనాయింట్ చేయబడతారు. రైట్ అండి. తెలుగులో ఏమంటారండి అనాయింట్‌మెంట్‌ని? అభిషేకం సార్. అభిషేకించబడతారు. అభిషిక్తులవుతారు. చూద్దాం ఇలాగే. ఈ దేవుని ఆత్మ ఒకరి మీదకొచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. ఈ కొన్ని రెఫరెన్స్‌లు మనం చూద్దాం. ఒట్టి ఇక్కడే ఉందా? అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అనంగానే పరిశుద్ధాత్మ కమ్ముకుంటాడు. పరిశుద్ధాత్మ కమ్ముకొని పిల్లల్ని కన్నాడు. అనేది వీళ్ళు వక్రీకరిస్తారు కాబట్టి పరిశుద్ధాత్మ మనుషుల మీదకి వచ్చిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో ఉన్నాయి. మచ్చుగ్గా కొన్ని పెట్టాను సార్. చదవండి సార్. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రములు చెప్పున దిగి ఉండేట్టు చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. ఎవరి మీదకి? బిలాము మీదకి బిలాము వచ్చింది. మీదకి వచ్చిందండి. ఎస్. మరి బిలాము గర్భవతి అయ్యాడా? సార్ అవ్వలేదే. వాళ్ళు పనికిమాలిన సన్నాసులు. బైబిల్‌లో కనీసం కించిత్ జ్ఞానం లేక ఒక పదానికి ఒక వచనానికి అర్థం తెలియక అది తెలిసి వక్రీకరించి మాట్లాడుతున్న పరమ నీచులండి ఆళ్ళు. నెక్స్ట్ సమూయేలు గ్రంథం సార్. చదవండి సార్. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. నెక్స్ట్ అండి. సమూయేలు గ్రంథం 11:6. పౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై అలా ఉంటుంది. మళ్ళీ సమూయేలు గ్రంథం 19:20. దావీదును పట్టుకొనుటకి సౌలు దూతలను పంపెను. మీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచి ఉండుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన గనుక వారు ప్రకటింపనారంభించిరి. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 19:23. అతడు రామా దగ్గరనున్న నయోతునకు రాగా
దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. హ్మ్. నెక్స్ట్ అండి. 2వ దినవృత్తాంతములు 15:1. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించెను. నెక్స్ట్ 2వ దినవృత్తాంతములు 24:20. దేవ్ అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదు కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ఏం చేశారండి వీళ్ళందరూ? ఐదర్ అంటే దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ప్రవచనం చేశారు. రైట్? సో, వీళ్ళు శుద్ధీకరింపబడ్డారు. అటు తర్వాత ప్రవచించారు. వీళ్ళందరూ గూడా. ఈ ప్రవక్తలందరూ కూడా. అంతే కాదండోయ్! బిలాము కూడా. రైట్ అండి? అవునండి. అయితే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, దూత ఏం చెప్తుంది? గాబ్రియెల్ దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అనంటే, అమ్మా ధన్యురాలా! నీవు ఎంచబడిన దానివి, ఎన్నబడిన దానివి కాబట్టి యూ ఆర్ ఎ సెలెక్టెడ్ వన్. కాబట్టి నీవు ఇప్పుడు అభిషిక్తురాలు అవుతావని దానర్థం. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ద్వారా అభిషిక్తురాలైన ఈమె మరియమ్మ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక రైట్. ఈ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. రైట్. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఏమండి? ఏమయ్యాడండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఈ పరిశుద్ధుడు అనంటే ద సేక్రెడ్ వన్. అంతే కదండీ! రైట్ అండి. ఎంతో పరిశుద్ధత కలిగిన వాడై. అంటే ఇలా మానవులు లాగా అండాలు, శుక్రకణాలు, వీర్యకణాలు ఇవన్నీ ఏమి లేవు. దేవుడు విత్ ద డివైన్ ఇంటర్వెన్షన్ గాడ్ హాస్ ద ఎబిలిటీ టు డూ ఎనీథింగ్. ఇంతకుముందు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5లో ఏదైతే చదివామో శరీరమును అమర్చితివి అని చెప్తున్నారో, ఈ అమర్చబడిన శరీరము మరియమ్మ గర్భములో దేవుడి శక్తి ద్వారా, దేవుని శక్తిని కొలిచే కొలమానం, కొలబద్ద, మెజర్‌మెంట్ చేసే మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అనేది మన మానవుడు కనుక్కోలేడు. దేవుడు సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతుడైన దేవుడు మరియమ్మ గర్భంలో ఒక చిన్న పిండాన్ని, ఆ అమర్చబడిన శరీరాన్ని పెట్టలేడా? హి విల్ డూ థాట్. అది చెప్తుంది దూత ఇక్కడ. అంతేగాని మరియమ్మ తప్పు పని చేసింది. తప్పు పని చేస్తే ఆమెకి గర్భం వచ్చింది. అవి బైబిల్ అలా ఎక్కడా చెప్పట్లేదు. ఇది సైన్స్‌కి విరుద్ధంగా ఉంది అని మాట్లాడతారు. అరె! దేవుడే దలుచుకుంటే సైన్స్ ఏంటి? అసలు ఈ సైన్స్‌ని చేసిందే దేవుడు గదా! ఈ ఈ సైన్స్ అనేది కాన్సెప్ట్ దేవుడు చేసిన పనులనే సైంటిస్టులు సైన్స్ అన్నారు. దేవుడు గత కాలంలో ఏవైతే చేశాడో దాన్నే హిస్టరీ అన్నారు. సో, ఇలా బైబిల్ గ్రంథంలో మనకి యేసుక్రీస్తు పుట్టుక గురించి ఎంతో గొప్పగా ఎన్నో విషయాలు మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. మీరు చెప్పండి హనీ జాన్సన్ గారు. నెక్స్ట్ టాపిక్‌కి ఎళ్దాం మళ్ళీ. తప్పకుండా బ్రదర్. విషయం ఏంటంటే ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా రాయబడున్నాయి. వీళ్ళేదో అక్కడ దూత పరిశుద్ధాత్మ మీదకు వస్తదని, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటదని. కాబట్టి నువ్వు నీకు పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడైన దేవుడి కుమారుడు. అది. ఆయన పరిశుద్ధుడమ్మా, పాపం లేనోడమ్మా. ఈ మనుషుల్లాగా పుట్టే పుట్టుక కాదమ్మా ఆయనది. ఆయనైతే సెపరేట్ కాబట్టి ఇది డైరెక్ట్‌గా ఇది దేవుడి దగ్గర నుంచి, దేవుని ఎంపికలో దేవుడిని బట్టి జరుగుతున్న కార్యక్రమం అమ్మా అని చెప్తా ఉన్నారు. ఇందులో ఏం అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఇక్కడ ఏమి బూతు మాట ఏమీ లేదు. ఇక్కడ ఏం తప్పుడు మాట ఏమీ లేదక్కడ. పవర్, పవర్ దేవుడి యొక్క శక్తి అని చెప్పాడు. సర్వోన్నతుడు పరిశుద్ధాత్మ
అంటే ఆ ఆత్మ నీ మీదకొస్తది. సర్వోన్నతుని అనే శక్తి నిన్ను కమ్ముకుంటది. కార్యం దేవుడు జేస్తాడు. అద్భుతాన్ని దేవుడు జేస్తాడు. ఇది ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు ఒక అమర్చబడిన శరీరం ఉంది గాబట్టి, హ్మ్. ఆ హ్మ్. అమర్చబడిన శరీరం సూక్ష్మాకారంలో ఉన్న ఒక పిండము, లేదా చిన్న ఆకారంలో ఉన్న ఆ పిండము, ఆ పిండం మరియమ్మ గర్భంలో దేవుడు పెట్టలేడా? అంత సార్ అసమర్థుడనుకుంటున్నాడా దేవుడంటే? సార్ ఈళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడంటే సార్ నేనొక మంచి మాట చెప్తాను. ప్రకృతిలో దేవుడు ఏది చేసినా అద్భుతమేనండి. ఏది చేసినా అద్భుతమే. కాదని అనమనండి ఎవడినేనాను. హ్మ్. ఇందులో ఎప్పటికి కూడా ఇది సైంటిఫికల్‌గా ప్రూవ్ చేశారు. ఇదేమి తక్కువ ఏమి పుట్టుక కాదు. ఇప్పుడు టైం లేదనుకోండి రేపు మాట్లాడదాం మళ్ళీ మనం వీడియో పెట్టినప్పుడు. ఇదేమి హ్మ్. ఆయన పుట్టుకేమన్నా ఊరకే జరిగిపోయి, ఉత్తినే జరిగిపోయి ఇదేమి ఆధారాలు లేదు, ఎవడు అనుకోలేదని అనడానికి వీల్లేదు. హ్మ్. ఇదేంటి సార్? ఇదేంటి? కాస్త చెప్పండిది? చెప్పడానికి ఏముంది సార్ ఇది? మనం ఒక్కోటి చూపించుకొని ఎళ్దాం మరి. చూడండి చూస్తున్నారు ప్రేక్షకులారా. ఈయనెవరు ఎనకాల గంగ, ఇదేంటి గంగ గాదండి. కుంతి. కుంతి సార్. కుంతి అక్కడ సూర్యుడండి. అదే గంగా నదిలోంచి వస్తున్న కుంతి ఆ ఎనకాల ఉన్న సూర్యుడండి. హ్మ్. ఇదేంటి మరి సూర్యుడు భూమి హ్మ్. మీదకొస్తాడా సార్? ఇప్పుడు సూర్యుడు సైజేంది? భూమి సైజేంది సార్? ఇదేంటిది? ఇదిగోండి సార్ చూడండి. హ్మ్. హ్మ్. సూర్యుడు ఇంతుంటాడండి. అవును సార్. నెక్స్ట్ మన సోలార్ సిస్టమ్‌లో పెద్దగా ఉండేది జూపిటర్. జూపిటర్ తర్వాత సాటర్న్. ఆ హ్మ్. తర్వాత యురేనస్. యురేనస్ తర్వాత నెప్ట్యూన్. నెప్యూటర్. ఇక్కడ ఒక చిన్న గోళీకాయలాగా కనపడుతుంది చూడండి. హ్మ్. ఇదే ఎర్త్ అండి. చూసారా? ఈ సూర్యుడి ముందు ఎర్త్ ఇంత చిన్నగుంటే, ఈ సూర్యుడనేవాడు భూమి మీదకొచ్చాడంట. కుంతికి కర్ణుడినిచ్చి ఎళ్ళాడంట సార్. సార్ ఆళ్ళు మీకు అర్థం కావట్లేదు. ఎవరు ఎలాగైనా వస్తారు, ఎలాగైనా ఇచ్చేస్తారు. దిస్ ఈజ్ సనాతనం. దిస్ ఈజ్ టనాటనం సార్. ఏదైనా జరుగుతది. మీరు దీన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కథ కాబట్టి. హ్మ్. ఇది నిజం అవ్వదు కాబట్టి, ఇది కథ కాబట్టి, సూర్యుడు ఎలా వస్తాడురా? పోనీ సూర్యుడి శక్తి కమ్ముకుంది, సూర్యుడు పవర్ ఇచ్చాడంటే అది వేరే సంగతి. సూర్యుడే వచ్చాడు, సూర్యుడే ఆమెకు గర్భం చేసినట్టుగా ఇది ఎంతవరకు సమంజసం అనేది సూర్యుడొచ్చి ఎలా? అసలు ఎంతవరకు అక్కడ రైటు? డైలాగ్ అక్కడున్న ఆ! డైలాగులు ఇందామా ఒకసారి? విన్నాం సార్. చదవండి సార్. సూర్యుడు చదువుదాం కుంతిని సార్. బలవంతము చేయుట. ఇదిగో శ్రీదేవి చూసుకోండి మరి. భాగవతం రెండవ స్కందం హ్మ్. 6వ అధ్యాయం. ఒరేయ్! లేదు సార్ ఇది కూడా మా హ్మ్. బైబిల్‌లో ఇలా ఉండదురా! సార్ చెప్పండి. సార్ ఇది ప్రక్షిప్తం అంటారా దీన్ని? ఉత్తుత్తి పుస్తకం అంటారా? వాళ్ళు ఏమైనా మాట్లాడతారు సార్. అది నీచాతి నీచమైన మాటలు మాట్లాడే మత ఉన్మాదులు గాబట్టి, మత ఆ! ఉన్మాదులు ఏమైనా మాట్లాడతారు. చదవండి సార్. ఆ! కాంతివంతంగా అంటే ఈమె సూర్యుడిని పిలిచిందంట. సూర్యుడు ఏం పని పాట లేకుండా దిగాడట సార్ భూమి మీదకి. పని పాట లేనోడు. ఆహా! దిగి హ్మ్. హ్మ్. ఎట్లా కనపడుతున్నాడంట కాంతిమంతంగాను ఉన్నాడు. కాంతిమంతంగాను ఉన్నాడు. మృదువుగా ఉన్నాడు. చూడటానికి హాయిగానే ఉన్నాడు. హాయిగా ఉన్నాడట సార్. హ్మ్. కుంతికి ఆశ్చర్యము, ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి హ్మ్. ఇలా వచ్చేయడమేమిటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో ప్రథమ రజస్వరల అయ్యింది. ఇది కూడా రాస్తారండి. వెరీ గుడ్. అంటే షీ వాస్ ఎ కిడ్ అండి. చిన్న పిల్ల అవును. సార్. చిన్న పిల్ల. సూర్యుడిని చూసి దడుసుకొని ఆ సమయంలో మొట్టమొదటిసారి మెచ్యూర్ అయిందంట ఈ అమ్మాయి. అవును. మెచ్యూర్ అయింది. యెస్. నెక్స్ట్ అండి. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇక చాలు నీ మండలానికి వెళ్ళిపో అంది. ఆహా! మండలం కూడా ఉందన్నమాట. వెరీ గుడ్. సూర్యమండలానికి ఎళ్ళిపోమంటుంది. అదేనండి. అదేనండి. అరే! అంత వెళ్ళిపోమంటది. అదే. పెద్ద సూర్యమండలంలో ఉన్న ఆ సూర్యుడు ఇంత బుల్లి ఎర్త్ మీద ఎట్ట సార్ పడతాడు? ఏం సార్ ఈ కథలు? సూపర్ కథలు ఈటిల్లే నమ్మాలి. ఇదే సనాతనం. దీన్ని అరే నమ్మితేనే డిచ్కి, మోక్షం. మీకు తెలీదా? అరే డిచ్‌కి చిత్తకార్తి వెధవ విను. సార్ చెప్పండి. హ్మ్. హ్మ్. చదవండి. ఆ! వినిపియండి సార్ డిచ్‌కి గాడికి. తప్పకుండా సార్. కన్యకా ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్నసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుక కన్నుల చిన్నదాన్న అబ్బబ్బబ్బా! ఏటి ఇది కూడా వివరిస్తాడన్నమాట సూర్యుడు. ఎర్రె సూర్యుడు ఏదో వెలిగిస్తున్నాడు అనుకున్న ఎనకాల ఇన్ని దాగున్నాయండి ఈ కథల్లో. హ్మ్. హ్మ్. నీ పట్ల నాకు ప్రేమ భావం అంకురించింది. అబ్బా! కామార్తుడినయ్యాను. ఏటి సూర్యుడికి కూడా కామం అంటండోయ్! హ్మ్.
కామార్తున్నయ్యాను, సేవించుకో, మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను, సన్నిధిలో నిలిచాను, సర్వసాక్షి, నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు, దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో, ఉన్నత కులంలో పుట్టాను, అపవాది తేవద్దు. మళ్ళీ ఇదొకటి ఏంటండి, మళ్ళీ కులం ఏంటో ఇక్కడ. అంటే ఈమె ఉన్నత వంశంలో పుట్టానని కుంతి చెప్పుకుంటుందిలెండి. సరే. అదేలేండి, అదేలేండి. కుంతి, ఈడేం మాట్లాడుతాడు చూడండి. కుంతి, నా పరిస్థితి ఆలోచించు, వృధాగా వెళ్ళిపోతే సిగ్గు సిగ్గు, సకల దేవతలు గేలి చేస్తారంటే ఏదో చేసి వెళ్ళాలి మొత్తానికి. హ్మ్. అది నేను భరించలేను, నా కోరిక తీర్చు, లేదంటే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని శపిస్తాను. అయ్య బాబాయ్, భయపెట్టాడండి ఓయ్. ఆ! వార్నింగ్‌లు ఇస్తున్నాడు. వార్నింగ్లు ఇస్తున్నాడు రా ఈడు. అసలు ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ఈయన్ని తీసుకెళ్లి పోక్సో చట్టం వేసి లోనేసేయాలి సార్ సూర్యుడిని. పో పోక్సో చట్టమే సార్. ఆడికి బయటికి ఆ! రాడింకా. పోక్సో వేసి లోనేసేయాలండి. ఇది ఉంది సార్, ఇది ఎప్పటికైనా మనం కోర్టులో వేద్దాం దీన్ని. మా హ్మ్. మా భారతదేశ ఆడబిడ్డని సూర్యుడొచ్చి రేప్ చేసాడు. ఆయన తీసుకెళ్ళి ఆడికి పోక్సో సెట్స్ వేసి లోనేయమని. హ్మ్. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. అబ్బా! ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. అదండి జరిగిన విషయం. హ్మ్. మొత్తానికి కన్విన్స్ చేసి ఆ చిన్నపిల్లని, హ్మ్. చిన్నపిల్లని రేప్ చేయడానికి సిద్ధమైపోయాడు. ఇలా వడబరిచి సూర్య భగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆగ్రానించి వెళ్ళిపోయాడు. సిగ్గుందంటరా ఇలాంటివి రాసుకున్నారు మీ హ్మ్. పుస్తకాల్లో? రాధా మనోహరం. ఎరా ఇప్పుడు మనోహరం. చెప్పండ్రా. ఒరేయ్! ఇప్పుడు మేరీ గారి గురించి ఎన్ని మాట్లాడినా మీకేం దొరకదు గానీ, ఈట్లి గురించి చెప్పండ్రా. జనాలకి చదివి వినిపించండి. సూర్యుడొచ్చాడు, ఆ పిల్ల రజస్వలాలయ్యింది, ఆయన పిల్లకసల మరి మామూలుగా కాదు, ఇలాగ చిన్నప్పుడే ఆ పిల్లని రేప్ చేశాడు, ఇలా వడబరచి సూర్య భగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆగ్రానించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయ్యింది. దాదీకి తెలిసింది, తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. నెలలు నిండాయి. కవచ కుండలాలతో మహా తేజస్వి కొడుకు పుట్టాడు. రెండవ సూర్యుడిలాగా మెరిసిపోతున్నాడు. దాది ధైర్యం చెప్పింది. పెట్టెలో పెట్టి రహస్యంగా తీసుకుపోయి ఎక్కడో వదిలేసి వస్తానంది. ఇంకా మరి ఆ! ఇక్కడ ఈ చిన్న కాపీ ఇక మోజేస్ గారి కాపీలండి ఇది. చదవండి. ఆ! చదువుతాను సార్. నిర్గమకాండం నుండి కాపీ చేసిన కథ. అవును సార్. ఇక్కడ ఈ ఈ ఘట్టం మాత్రం నిర్గమకాండం నుంచి కాపీ చేయలేదా? 100% ఈ వాళ్ళు, నదిలో వాళ్ళు, వదిలేసిన ఘట్టం మాత్రం చేసిందండి. వాళ్ళు హెబ్రీయులు అక్కడ దాసులుగా ఉన్నారు. దాసులుగా అవును. ఉన్నప్పుడు గర్భం అంటే ఈ కాన్పు పీటల మీదే మగపిల్లలు పుడితే చంపేయమని చెప్పి ఫరో చెప్పాడు హ్మ్. గాబట్టి, మరి హ్మ్. ఈ మగపిల్లవాడైన ఈ మోషేని గూడా చంపేస్తారేమో అని జెప్పి ఒక హ్మ్. పెట్టెలో పెట్టి మోషే హ్మ్. గారిని నైలు నదిలో వదిలేస్తారు. హ్మ్. ఇదే కథని తీసుకొచ్చి మళ్ళీ ఏడ రాసుకున్నారేంట్రా మీరు కాపీ పేస్ట్ గాళ్ళు గాకపోతే ఎందుకురా మీ బతుకులు రాధా మనోహరం? ఆ! సరే. ఈడేమంటాడంటే హ్మ్. చర్చిల్లో అంట శవారాధన జరుగుతదంట సార్. ఆడే శవం మీకిందాక లేట్ చెప్పాను. సగం కాలిన శవంలాగా ఆడే ఉన్నాడు కదా సార్. చర్చిల్లో అంట శవారాధన హ్మ్. జరుగుతదంట. కట్టెకి ఏలాడుతున్న శవం అది ఇదని యేసుక్రీస్తుని అంటాడు వాడు. హ్మ్. ఈ వెధవకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఇదేందంటే శ్రీమదాంధ్ర భాగవతం 4 స్కందం. ఇందులో ఏమైతదంటే దక్షుడు అని ఒకాయన ఉంటాడండి. ప ఈ స్ హ్మ్. హ్మ్. పార్వతి ఆళ్ళ నానండి. సతీదేవి సతీదేవి వాళ్ళ నాన్న. హ్మ్. ఈయన శివుడు శివుడుకి మామ. సతీదేవి శివుడి ఫస్ట్ భార్య. అయితే హ్మ్. ఆయన ఈ దక్షుడనేవాడు యజ్ఞం చేస్తున్నాడని జెప్పి సతీదేవికి తెలిస్తే, శివుడు వద్దు, వద్దు, వద్దు అని వారించినా ఆహ్, ఈమె ఎళ్తదండి అక్కడికి. ఎళ్తే ఈ దక్షుడనేవాడు ఈమెని అవమానిస్తాడు. ఆ! హ్మ్. ఇక ఆ అవమానాన్ని తట్టుకోలేక అక్కడే ఈ సతీదేవి ఆత్మహత్య చేసుకొని చనిపోయిద్ది సార్. అవునండి. ఆ! అవునండి. చూడండి. ఇక ఒంటరిగా హ్మ్. బయలుదేరిన తర్వాత అక్కడికెళ్ళిద్ది. ఆడికెళ్ళిన తర్వాత హ్మ్. ఆహ్, ఇది చూడండి సార్. అందువల్ల దుష్టబుద్ధితో ఆ!
అందువల్ల దుష్టబుద్ధితో ఈశ్వరుని నిందించిన నీకు కుమార్తెను అనిపించుకొనుట నాకు ఇష్టం లేదు. తెలియక తిన్న దుష్టన్నాన్ని మానవుడు కక్కివేసి పరిశుద్ధుడు అవుతాడు కదా, అలాగే నేను నీ వల్ల ప్రాప్తించిన ఈ పాడు శరీరాన్ని పరిత్యజించి పవిత్రాలు అవుతాను. అని అనుకోని ఏం చేసింది ఈమె? సకల ఈమె లోక ఉమ్, సతీదేవి ఏం చేసిందో చూడండి. సకల లోక శుభంకరుడైన శంకరునికి క్షమింపరాని అపరాధం చేసిన నీకు నేను పుత్రికను కావటం నా దురదృష్టం. ఇక చాలు నీచుడా, నీ కూతుర్ని అని చెప్పుకోవటానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. మానవీయులైన మహాత్ములకు కీడు తలపెట్టే వారి పుట్టుకలు పెట్టినా మంట పెట్టినా ఇక ముందు నందివాహనుడు భగవంతుడు అయిన పరమేశ్వరుడు ఆదరంగానో పరిహాసంగానో దాక్షాయిని అని నన్ను పిలిచినప్పుడు నేను దుఃఖంతో కుమిలిపోతాను, కానీ పూర్వంలాగా ఆనందించలేను అని వాళ్ళ నాన్నకి ఇక శాపాలు పెడుతూ ఆ, ఉమ్, ఆ, ప్రా- ప్రాణపానాలను ప్రాణపానాలను నిరోధించి వాటిని నాభి ప్రదేశంలో ఏకం చేసింది. ఆ తరువాత ఉదాహరణ వరకు పైకి కొనిపోయి బుద్ధితో కలిపి భ్రూ మధ్య భాగానికి చేర్చింది. ఏకాగ్రమైన మనసుతో పరమశివుని పాదపద్మలను ధ్యానించింది. ఆ దేవదేవుడు ప్రేమాకారంలో ఉంచుకొని ఆదరించే తన దేహాన్ని దక్షుణ్ణి ద్రోహానికి ప్రతీకగా పరిత్యజించడం కోసం తనలో యోగాగ్నిని రగుల్చుకుంది. ఈ విధంగా గత కల్మషమైన సతీదేవి దేహం ఆ త్యాగమై యోగ సమాధి నుండి పుట్టిన అగ్నిలో భగ్గుమని భస్మమైపోయింది. అది చూసి దేవుళ్ళు సూసైడ్ చేసుకుంటారా సార్? చేసుకుంటారు సార్, ఆత్మహత్యలు చేసుకుంటారు, హత్యలు చేస్తారు. ఏమనుకుంటున్నారు? కాదండి, బైబిల్లో మనుషులు కదా, మనుషులు ఏవో చేస్తే చేశారేమో. ఇదేంటి ఇక్కడ దేవుళ్ళ మధ్యలో కహాని గరగరికి అవుతుంది? ఇంటింటి రామాయణం అంటారు ఆ టైప్ లో. ఇది ఎక్కడ సార్? కైలాసంలో, ఇక్కడ దక్షుడు ఊర్లో జరిగింది. ఇదే భూమి మీద కాదు కదా సార్? లేకపోతే ఎక్కడెక్కడో జరిగింది అంటారా? అంతా భూమి మీదే సార్. ఈ భూమి మీద జరగకపోతే ఏలియన్స్ అవుతారు కదా సార్ వీళ్ళు. ఏలియన్స్ తో మనకేం పని? అంటే మొత్తానికి భూమి మీద జరిగినట్టుగా ఇంత కథలు లేరనమాట. మొత్తానికి సతీదేవి ఆత్మహత్య. ఓకే, వెరీ గుడ్ అండి. అది చూచి అక్కడ ఉన్న మానవులు కూడా ఉన్నారండి. అది చూచి అక్కడ ఉన్న మానవులు దేవతలు హాహాకారాలు చేశారు. అయ్యో పాపం, ఈ సతీదేవి దక్షుడి మీద కోపంతో శరీరాన్ని పరిత్యజించింది కదా అని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దాకా చదివాం కదా. ఇప్పుడు దేవి భాగవతంలోకి వెళ్తే ఈ చాప్టర్ వస్తుంది మనకి. ఈ శ్రీదేవి భాగవతంలో ఇది సప్తమ స్కందంలో 108 శక్తి పీఠాలని, రైట్ అండి? అవునండి. సో ఈమె చనిపోతుంది కదా. ఈమె చనిపోయిన తర్వాత ఈమె శరీరాన్ని తీసుకొని ఏడుచుకుంటా తిరుగుతా ఉంటాడండి శివుడు. అవునండి. ఇక్కడ నుంచి చదవండి సార్. హా సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంత చిత్తుడే అనేక ప్రదేశాలకు పరుగులు తీశాడు. ఎవరు? శివుడండి. అవును సార్. బ్రహ్మ దేవాది దేవతలు ఏమిటి ఈ ఉన్మాదమును ఆశ్చర్యపోతూ లోపల విలపించారు. విష్ణుమూర్తి వెంటనే తన ధనస్సును ఎక్కుపెట్టాడు. శివుడు ఏ ప్రదేశానికి వెళ్ళి ఆగితే అక్కడల్లా పడేట్టు సతీ శరీర భాగాలను తన బాణాలతో దొల్లగొట్టాడు. ఆయా చోట్లలో శివుడు కూడా విభిన్న రూపాలు ధరించి నిలిచాడు. అదండి. అంటే సతీదేవి శరీరం, కాలిపోయిన శరీరం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని హా సతీ అనుకుంటా ఏడ్చుకుంటూ తిరుగుతా ఉంటే, అరే ఎంతకాలం ఏడ్చుకుంటూ తిరుగుతావయ్యా బాబు అని చెప్పి విష్ణు అంట ఇప్పుడు పక్కింటోడు పెళ్ళాన్ని బాడీని ముక్కలు చేశాడంట సార్. ఇది ఎట్టా? ఇది ఎంతవరకు లాజిక్ సార్? శంకరుడు అప్పుడు దేవతలందరికీ ఒక ప్రకటన చేశాడు. దేవతలారా, ఈ ప్రదేశాలలో భక్తి తత్పరులై దేవిని ఆరాధించిన వారికి దుర్లభం అంటూ ఏది ఉండదు. ప్రారంభిక ఈ స్థలాలలో నిత్య సాహిత్యరాలై ఉంటుంది. ఇవి దివ్యక్షేత్రాలు. ఇక్కడ పునశ్చరణ చేసిన వారికి మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. మాయా బీజ మహామంత్రం మరీ విశేషంగా సిద్ధిస్తుంది.
అంటే శంకరుడు అప్పుడు దేవతలందరిని పిలిచి ప్రకటన చేశాడంట. హ్మ్. దేవతలారా! ఈ ప్రదేశాల్లో భక్తి తత్పరులై దేవిని ఆరాధించండి. హ్మ్. ఇలా దేవిని ఆరాధించిన వారికి దుర్లభం అంటూ ఏమీ ఉండదు. పరాంబిక ఈ స్థలాలలో నిత్య సన్నిహితురాలై ఉంటుంది. ఇవే దివ్యక్షేత్రాలు అని జెప్పి ఈ అని అన్నాడట. అటు తర్వాత అని ప్రకటించి సార్ చదవండి. హ్మ్. హ్మ్. అని ప్రకటించి శంకరుడు సతీ విహారతుడై ఆయా ప్రదేశాల్లోనే సంచరిస్తూ జపధ్యాన సమాధి నిష్ఠాపరుడై కాలం గడిపాడు. జనమేయ అవి ఏ ఏ క్షేత్రాల్లో తెలుసుకోవాలని ఉత్సుకత నీ ముఖంలో కనిపిస్తుంది. చెబుతాను తెలుసుకో. వాటిని దేవీ పీఠాలు అంటారు. వెళ్ళి సందర్శించగలిగితే ఉత్తమం. దర్శించలేని వారు శ్రద్ధగా వింటే చాలు పాప విముక్తులు అవుతారు. అంతేనండి? అంటే పాప విముక్తులు అయిపోతారా వింటే? అంటా మరి. ఆ! ఇప్పుడు ఆ! ఈ అటంట. 108 శక్తి పీఠాలని ఈళ్ళేవైతే పిలుస్తారో, ఆ! ఇవన్నీ గూడా ఆ శవం యొక్క ముక్కల్లో నుంచి వచ్చినియంటండి. మీరు మీరు జెప్పండి సార్. ఇప్పుడు రాధా హ్మ్. మనోహరం గాడికి ఏం హ్మ్. జెప్తారు చెప్పండి 108 సార్? 108 శక్తి పీఠాల్లో శవారాధన చేసుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చిన మొక్కలే కదా! ఇవన్నీ మొక్కలు నరికారు కదా! చదవండి ఇప్పుడు సార్. చదువుతాను సార్. ఇవి 108 పీఠాలు. సతీదేవి అంగభూతాలు వీటన్నింటా పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, వీటిని గురించి విన్నా భక్తులకు పాపాలు అన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది. అవునా? శవారాధన గురించి చేసినా, విన్నా ముక్తి లభిస్తదా? ఇది నమ్మొచ్చా? ఏరా పిలక వేస్ట్ ఫెలో చెప్పు నువ్వు మరి. ఎందుకు పనికిరాని పనికిమాలిన బెగ్గర హ్మ్. డిచికి హ్మ్. చెప్పురా? చెప్పరా? శవార్ధన ఎవరు చేస్తున్నారు? 108 శక్తి క్షేత్రాలు అంటున్నారు. 108 యొక్క భాగాలంట. సార్ నాకో డౌటు. ఆవిడ దేహంలో కాలిపోయింది కదా! మళ్ళీ శరీరం ఎక్కడుంది? మంట పుట్టింది కాలిపోయిందన్నారు? సగమే కాలిందిలెండి సార్. మొత్తం ఆ! కాలలేదు. అది సంగతి. అంటే సగం కాలిన మొక్కలన్నిటిని పంచి 108 పీఠాల్లోనే అంటే ఇప్పుడు హ్మ్. శవారాధన ఎవరు చేస్తున్నారు? వాడి ప్రకారం అండి. మిగతావాళ్ళు మనం ఇక్కడ ఏమనం ఆళ్ళిష్టం అది. ఇప్పుడు శవారాధన ఎవరు చేస్తున్నారు? అమాయక హైందూ సోదరులు మనం అనం. ఇప్పుడు నీకేరా ప్రశ్న. 108 శక్తి క్షేత్రాల్లో సగం కాలిన 108 మొక్కలు, 108 శక్తి పీఠాలు. ఇప్పుడు ఆ మొక్కలకు ఆరాధన చేస్తుంది ఎవరు? ఇప్పుడు శవారాధనలు ఎవరు చేస్తున్నారు? నెక్స్ట్ చదవండి సార్. శ్రీదేవి భాగవతం 4 స్కందం హ్మ్. 20వ అధ్యాయం. ఆహాహా! వేదాలను నిర్మించేదేనండి అక్కడి నుంచా? హ్మ్. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ గరి బుద్ధుల గరపిన చతుర్ముఖుడు శాంతకుమారుడు సరస్వతిని చూచి మనస్సుల్లో కలత సొంత చెందాడు. కుమారుడు. ఒక శంత నిమిషం అండి. శాంత అండి సొంత కుమారుడు. సొంత సొంత కూతురు సార్. కూతురు. వెరీ గుడ్. ఓకే. నాకు కొంచెం అది కనపడలేదు. ఓకే. మళ్ళీ చదువుతాను. నాకర్థమైంది. మీకు ఫోన్‌లో హ్మ్. సరిగ్గా కనపడదు. ఆ! చతుర్ముఖుడండి అక్కడ. ఓకే. చదవండి సార్. ముఖుడు బ్రహ్మ. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరిపిన చతుర్ముఖుడు సొంత కుమారుడు, సొంత కూతురు. కూతురు సొంత కూతురు సరస్వతిని చూసి మనస్సులో కలత చెందాడు. అరేయ్! శివుడంతటి చూడండిరా. వాడు డిచ్‌కి ఇవిరా మీ మీరు నమ్ముతున్న ఆధ్యాత్మిక సత్యాలు. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సత్యాలు సార్. సత్యాలు. స్పిరిచ్యువాలిటీ రాది. ఇదేరా హ్మ్. స్పిరిచ్యువాలిటీ. ఆ! మళ్ళీ చదవాలి ఈ లైను. మళ్ళీ చదువుతాను సార్. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరిపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూచి మనసులో బాగా కలత చెందాడు. శివుడంతటి వాడు భార్య యోగాన్ని అనుభవించాడు. సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు ఎంతగా దుఃఖించాడు. అందరికీ ఆర్తి ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు. భార్య వియోగంలో విరహాగ్నిని తట్టుకోలేక శివుడు కాలిందిలో యమున మునిగితే ఆ వేడికి అది నలబడిపోయింది. అబ్బా! అవునా? ఆ తాపంలో నిజమే మరి ఇయన్నీ వినాలి. ఎప్పుడు నలబడ్డది సార్? ఏమన్నా సైన్స్ ఏమైనా ఒప్పుకుందండి దీనికి? తెస్తారు. సైన్స్ జర్నల్ కూడా తెస్తారండి దీని మీద వాళ్ళు. తెస్తారు. వాళ్ళు తెస్తారు. తెస్తారు. ఓకే. ఆ తాపంలో మతి చెలించి తిరుగుతూ దిగంబరుడే శివుడు భృగ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా. సిగ్గులేనివాడా! నీ లింగం ఊడిపడుగాక. ఎన్ని సార్లు ఊడిపోద్ది సార్? ఎక్కడ ఊడిపోద్ది? ఆశ్రమంలో ఊడిపోద్ది. లింగం ఊడటమే పనిక. అరే! ఈ రోడ్డు మీదకొచ్చి ఇవి చదువుతావురా? ఆ! అది. ఛాలెంజ్ అన్నావు కదరా డిచ్‌కిగా. ఛాలెంజ్ కూడా చెప్పావు కదరా!
కాదురా ఇప్పుడు దేవుడు మతి చెల్లించంటండి. మళ్ళీ దారుణం ఏంటంటే దేవుడికి భార్య మతి చెల్లించేసి ఆ! భార్య వియోగంలో భార్య కోసం తపిస్తూ మతి చెలించి దిగంబరుడై అంటే బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ భృగు మహర్షి ఇంటికెళ్తే శాపం పెట్టకుండా ఇంకేం చేస్తాడురా? రేపు కాదండి. నువ్వే ఉంటున్నావురా ఆ తిరుపతిలో ఏదో ఏడో అపార్ట్మెంట్‌లో నువ్వు ఉంటావంట గదా! నీ ఇంటికే ఒకడు పొద్దున్నే టింగ్ టింగ్ అని బెల్ కొడతాడు. నువ్వు గేట్ దింగానే ఆడు బట్టలు లేకుండా నిలబడున్నాడనుకో ఏందిరా నీ ఫీలింగ్ నాకు చెప్పు? నమస్కారం పెడతాడు ఏముంది? శివుడే మా ఇంటికొచ్చాడు అనుకుంటాడాడు. సార్ అలా కాదండి. చిన్న చిన్న మాట. ఈళ్ళేం చెప్తారు సార్, కామ, క్రోధ, మోహ, లోభ, మదమశ్చర్యాలు అవి హ్మ్. దాటిన వాడే మోక్షం పొందుతాడు. అవి అవి జయించిన వాడే వాటిని అసలు పట్టుకోలేనాడు. వాటి గురించి వెళ్ళలేని వాడే ఏమవుతాడు? ఒక మహానుభావుడు అవుతాడేసి దేవుడికి హ్మ్. కామమేటి? మతి చెలించడం ఏటి? దిగంబరుడై తిరగడం ఏటి? భృగు మహర్షి ఆశ్రమంలోకెళ్తే ఆ మహర్షి చెప్పితే మళ్ళీ లింగం ఎన్ని సార్లు సార్ ఇది ఊడిపోతుంటది? హ్మ్. ఏం చెప్తాం ఇంకా? ఏమో ఎన్ని సార్లు ఓడిపోయిద్దో మనకు తెలీదండి. ఏమో ఆ! ఈడ వామన ఆహా! పురాణం 6 అధ్యాయం. చదువుదాం సార్. అండర్‌లైన్ వామన చేసుకొని పురాణం. చదవండి సార్. తప్పకుండా సార్. అతడు వామన వెళ్ళిపోయిన పురాణం తర్వాత 6 ఆ! అధ్యాయం. హరునిచే వరము పొంది ఆ పంచాలికుడు సమస్త దేశాలలో పరిభ్రమించెను. కాళింజరానికి వత్సరత్వానికి దక్షిణ గల పవిత్ర దేశంలో ఆయక్ష పుత్రుడు నివాను శివానుగ్రహం వల్ల శివాను సరే సార్. శివానుగ్రహం వల్ల పాందాలికేశ్వరుడు పాందాలికేశ్వరు కుంటున్నాడు. పాంచాలికేశ్వరుడుగా పాంచాలికేశ్వర్ ఓకే సార్. ఇక్కడ కొంచెం పూజలందుకున్నాడు. వెరీ గుడ్. అతడు కనపడలేదండి. వెళ్ళిపోయిన ఒక్క తర్వాత నిమిషం. సార్. 1 మినిట్. 1 మినిట్. ఇక్కడ పూర్తిగా కనపడలేదు. ఓకే సార్. పాంచాలికేశ్వరుడిగా పూజలు అందుకున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ముక్కంటి కూడా వింధ్యగిరికి పయనించెను. అయితే మదనుడు ఆయన నచటకు కూడా వెంబడించి మరలా ప్రహరింప సార్ ఇక్కడ సరి పడలేదు సార్. ద్యుక్తుడా ఆ! ప్రహరింపాను ద్యుక్తుడు కాగా కాగా హ్మ్. హరి 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 డచట నుండి పలాయితుడయ్యను. ఓకే. హ్మ్. ఋషులకు ఇట్లు తత్పత్తునలకు పరిగిడి ఇట్లు ఇట్లు పరిగిడి పరుగిడి అనేకులు ఓకే సార్. ఇట్లు పరిగిడి అనేక ఋషులకు తత్పత్తునలకు నావాసమైన భయంకరమగు దారుకావనమున ప్రవేశించను. అట్లా కామునిచే తరుమబడి తమ ఆశ్రమంలో ప్రవేశించిన శివుని చూచి ఋషులు తమ తలలు వచ్చుకునిరి. శివుడు వారలను భిక్ష పెట్టుడని అడిగాను. వారిని భిక్ష పెట్టండి అని అడిగాడండి. ఓకే సార్. కొంచెం సార్ ఇప్పుడు ప్రింటింగ్ బాలేదు. దేవుడు హ్మ్. బట్టలు లేకుండా ఎళ్ళటం ఏంది? హ్మ్. దారుకవరానికి ఎళ్ళటం ఏంది? హ్మ్. అట్లు కామునిచే తరుమబడి తమ ఆశ్రమాలలో ప్రవేశించిన శివుని చూసి శివుని ఋషులు చూసి తమ తలలు తలలోంచుకున్నారు. వంచుకొనిరి. శివుడికి ఇక కామం పుట్టడం ఏంది? బట్టలు లేకుండా ఎళ్ళటం ఏంది? దీన్ని హ్మ్. ఈళ్ళు ఇట్లా గుళ్ళ మీద ఏసుకోవటం ఏంది సార్ నాకర్థం కాదు. ఏరా డిచ్‌కి బుక్కులు చదువుతా అన్నావు గదరా! ఇందాక నేనొక మాటన్నా. గోపురాల మీద జూత్తాంరా మేము అని జెప్పి. ఏందిరా ఇయ్యి? కాదురా ఇప్పుడు మీరంటున్నారు పుస్తకాలు చదవడం ఏట్రా? కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో ఎళ్లి ఆటిలికి చూపిత్తే ఏమని చెప్తావురా నువ్వు? ఏమని చెప్తావు చెప్పు? ఆటిలితో తీసుకెళ్ళి ఆ గుళ్ళ మీద ఉన్న వీటికి ఇవన్నీ చూపించి దీంట్లో ఏం ఆధ్యాత్మికత నేర్చుకోవాలో చెప్పండి సార్? ఛీ! తీసేస్తాను నేను ఆ బొమ్మ. తీసేయండి సార్. హ్మ్. తర్వాత వాళ్ళందరూ ఏం జేశారో చూడండి. తమ ఆశ్రమాలు, ఇండ్లు తమ వదిలి ఆశ్రమాలకు ఇండ్లు వదిలి మదించిన ఏనుగు వెంబడించు కరినుల వలె పరమశివుని వెంట పరిగిడు తమ భార్యల చేష్టలు చూచి క్రోధోన్మత్తులైన అంగీరసాది ఋషులు శివుని లింగము నేలబడినట్లుగా శపించిరి. వెంటనే శివుని లింగము భూమిని బ్రద్దలు నేలబడిను. బ్రద్దలు అంగీరసుడు చేసి ఈసారి. పోయినసారేమో నేలబడిపోయిందంట. భృగు, ఆ పోయినసారేమో అంగీర భృగు, ఈసారేమో ఇక్కడ అంగీరసుడండి. అవునండి. అంగీరసుడు. అంటే ఎవరు పడితే అంతటా
త్రిశూలియగు అది శివుడు త్రిశూలియగు శివుడు అంతర్హితుడాయెను. అంతర్హితుడాయెను. ఏందిరా ఇది? బ్రహ్మాండ పురాణం చూద్దాం మరి. బ్రహ్మాండ పురాణంలో చూద్దాం సార్. కూడా ఆ! చాలా బ్రహ్మాండంగా ఉంటది సార్. అబ్బా! సూపర్. ఆ శివుడు హ్మ్. వికృతకారుడై, వికటుడై భయంకరముగా నుండెను. అతని శిరోజములు నిగిడి బరువుగా నుండెను. అతడి దశనములు భయంకరము. అతని హస్తములు ఉలుకా వ్యగ్ర హస్తములు. ప్రతి వస్తువును పట్టుకొనను జూచును. అతని నేత్రములు రక్తములు, వెంగళ వర్ణములు. అతని శస్త్రము వృష్ణములతో సహా ఎర్రగా నుండెను. శస్త్రం కూడానండి. ఏందో ఛీ! మరి ఈళ్ళు ఈడు హ్మ్. రాసినోడేమో పక్కనే నిలబడి చూసినట్టుగా రాత్తన్నాడు. అదే అతని శిస్నము వృష్ణములతో సహా ఎర్రగా నుండెను. గైరిక ధాతువు పండితము. అతడెప్పుడును మా కోడండ్రు మా కూతుండ్రు నన్ను ప్రక్కనే యుండుట కాక ప్రత్యేకముగా పిల్లలు గల వారి ప్రక్కనుండెను. అవునా? ఎళ్ళాడంట ఋషులు హ్మ్. హ్మ్. దగ్గరికెళ్తే వాళ్ళ హ్మ్. కోడళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ పిల్లలు అందరూ చూస్తుండంగానే ఇగో హ్మ్. ఇట్లాంటి పనులు చేశాడంటండి. హ్మ్. పిల్లలున్నారా? కోడన్లున్నారా? కూతుర్లున్నారా ఒక ఉన్నారండి. పక్కన? అందరూ. మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ చక్కగా ఏదేటిది ఏదో చరిత్ర భాండాగారంలాగా ఇదేదో చూసి ఇందులో ఏం దాన్నేమంటారు సార్? ఇది ఆధ్యాత్మికత ఏమి స్పిరిచ్యువాలిటీ. నేర్చుకోవాలి సార్? స్పిరిచ్యువాలిటీ ఆధ్యాత్మికత ఏమి ఏముందిరా రాధా మనోహరం? అదే స్పిరిచ్యువాలిటీ, ఆధ్యాత్మికత ఏమి నేర్చుకోవాలి? ఈళ్ళు పుస్తకాల్లో రాసుకోవటం. మళ్ళీ ఆటిల్నే గుళ్ళు గోపురాల మీద పెట్టటం. బావుందిరా! మీ పని బావుందిరా! సూపర్. మళ్ళీ మరి దీని మమ్మల్ని మీద ఛాలెంజ్ చేయటం. ఇది ఇంకా బావుందిరా! షూ చెప్పడానికి కాదు సార్. ఆళ్ళకి ఎలాగా చెప్పడానికి సిగ్గు లేదు. కనీసం మనోళ్ళు చూడడానికైనా సిగ్గుగుంది. తీసేయండి సార్. అది చూస్తుంటేనే. ఇప్పుడు అలా నిరంజన్ గారికి చెప్పారు కదా! తగలబెట్టండని. ఏటి చేయాలో మరి ఆలోచించాలా. సెకండ్‌దండి. హ్మ్. అంతేనా? ఓకే. హ్మ్. చాలా సంతోషం హ్మ్. అండి. ఇప్పుడు లి ప్రజలు లింక్ చూసారు లింక్ కదా! ఇప్పటి ఇవ్వమంటారా? వరకు లింక్ ఇచ్చేయండి సార్. ఈళ్ళందరూ చూసారు. చెప్పినంత వరకు మనం చెప్పాం. ఇప్పుడు మిగతాది వాళ్ళేం చెప్తారో విందాం సార్. యేసుక్రీస్తు పుట్టుకను అవమానిస్తున్న వీరు 108 మొక్కలు శవారాధన అన్న వీళ్ళు 108 మొక్కలు సగం ఖాళీ ఉన్నదాన్ని ముక్కలు ముక్కలు చేస్తే శక్తి పీఠాలయితే ఇప్పుడు ఏ ఆరాధన వారు చేస్తున్నారు? యేసుక్రీస్తు పుట్టుకను అవమానిస్తున్న వీరు మరి కుంతి పుట్టుక ఇంకా చాలా పుట్టుకలున్నాయి. మచ్చుతునకు మాత్రమే చూపించాం. ఈ చేష్టలన్నీ చూసిన ఈ ప్రేక్షకుల నుంచి ఏం వస్తదో మనం విందాం సార్. వాళ్ళకి కూడా ఇవ్వండి అవకాశం ఇస్తే వాళ్ళేమంటారో